ఉన్నాయో అవి మా ఎస్సీలకు మరి దళిత బంధు కింద పోయిన సీఎం పెట్టిండు కాబట్టి మరి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కుటుంబం తరపున మీకు అడుగుతున్నాం. మాకు వచ్చే ఏదైతే దళిత బంధు ఏదుందో నా తమ్ముళ్ళు ఎంతోమంది చదువుకొని రోడ్ల మీద మరి కూలి పని చేసుకుంటున్నారు కాబట్టి మరి మాకు ఎలాంటి జాబులు లేవు. ఈ దళిత బంధాన్ని ఇస్తే ఏదైనా బిజినెస్ చేసుకొని బతుకుతామని చెప్పి మా అన్న తమ్ముళ్ళు అందరు ఆలోచన వచ్చి మరి మా నిధులను మాకు ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం. దాని పట్లనే మీరు చిత్తశుద్ధితోటి అంబేద్కర్ ఒక అడుగుజాడలు నడిచినట్టయితే మా జాతికి, మా ఎస్సీ జాతికి మీరు దళిత బిడ్డలని మేము చెప్పుకుంటేందుకు ఒక అవకాశాన్ని మీరు చెప్పుకుంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత బంధు ఇంటింటికి వచ్చేటందుకు మీరు కొనసాగించాలి. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా బాధలు, మా ఆలోచనలు, మా అన్నదమ్ముల ఆవేదనను అర్థం చేసుకొని ఈ దళిత బంధు స్కీమును రద్దు చేయకుండా ప్రతి ఇంటికి అందాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీడియాకు, అన్నదమ్ములకు అందరూ.